హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ డాన్సర్. 3, 2, 1. కొత్తగా వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? అదేం లేదు గైస్, ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డే. నా ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసు కదా, జే భవానీ ప్యాడ్ బ్యాండ్ బొల్లారని రింకు పోతే ఆయన బర్త్డే ఈ రోజు. దానివల్ల ఈ రోజు ఈయన బర్త్డేకి ఎందుకు వీడియో తీస్తున్నానంటే, అతనే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఉన్నాడు కదా, నాకు కూడా రింకు ఇన్స్పిరేషన్. యూట్యూబ్ చెయ్యి అని చెప్పి నాకు చాలా బ్యాక్ సపోర్ట్ ఇచ్చిండు. అయితే ఎందుకు స్టార్ట్ చేయాలి, ఈ రోజే స్టార్ట్ చేద్దాం, రింకు బర్త్డే రోజే యూట్యూబ్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఈ రోజే స్టార్ట్ చేసిన. ఇంకేం లేట్ గైస్, చలో రింకు బర్త్డే సెలబ్రేషన్స్ అనేటివి చిన్న చిన్న క్లిప్స్ తీసి వేస్తా. తనకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది ఈ రోజు. అయితే రింకుకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పినా కదా, రింకు సర్ప్రైజ్ ఏందనేది ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. ఆ సర్ప్రైజ్ ఏందో మీరు కూడా చూస్తారు. ఆ సర్ప్రైజ్ ఎట్లుందని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. నాకు ఇట్లానే సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా కదా యూట్యూబ్, మీ సపోర్ట్ వల్ల ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోయినా. రింకు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అక్కడికి వెళ్ళడానికి ఇంకొక ½ అన్ అవర్ పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్నే కాదు, నా జై భవానీ డాన్సర్స్ టీం మొత్తం వస్తారు అనుకున్నా. కానీ కొంతమంది రాలేకపోయారు. ఇది మిడ్ నైట్ కదా, వాళ్ళ పేరెంట్స్ అందరూ పర్మిషన్లు ఇవ్వలేదు కొంతమందికి. దానివల్ల కొంతమంది రాలేనని చెప్పేసారు. వచ్చే వాళ్ళైతే వచ్చారు. అక్కడికి వెళ్ళినాక జై భవానీ డాన్సర్స్ తోటి హంగామా ఎట్లుంటుందో చూసేద్దాం. గాయ్ ఫైనల్లీ అయితే వచ్చేసినాం అనుకో. ఇగో మా డాన్సర్లు కూడా వచ్చేసారు. కొంతమంది అయితే రాలేకపోయారు అని చెప్పాను కదా, వాళ్ళ కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదు, అందుకోసమే రాలేదు. చలో పదండి మనం చూసేద్దాం ఎక్కడికి వచ్చేసాం ఏందనేది మీకు అన్ని ప్రతిది ఒక్కటి చూపిస్తా. చలో గైస్ వచ్చేసాక డోర్ అయితే ఓపెన్ చేస్తున్నా. లోపలికి వెళ్ళినాక ఎలా ఉందో చూసేద్దాం. నాకు కూడా తెలియదు లోపల ఎట్లుంటుందో డెకరేషన్, చూసేద్దాం రండి. ఫైనల్ అయితే మేము ఇక్కడికి వచ్చేసినాం అనమాట. డెకరేషన్ అయితే నేను అనుకున్న దానికన్నా మస్తు వచ్చింది. ఇది అనమాట, ఇగో నా బెస్టీ కోసం బెస్టీ అని వేయించారు. చూడండి అక్క వాళ్ళైతే ఎంత కష్టపడుతుర్రో మా ఫుడ్ కోసం. అయితే ఏం తెచ్చావక్క? అయ్యో ఫైనల్ ఫుడ్ అయితే కూడా వచ్చేసింది అనుకో. రింకు రావడం ఒకటి, కానీ మా అన్న అయితే రాలే. ఇంకా టైం అయితే అయ్యింది గాయస్, ఇంకా రింకు రాలేదు. అందుకోసమే కాల్ చేస్తున్నా రింకుకి. హలో రింకు, ఎక్కడున్నావు? ఎంత టైం పడుతుంది? మేము ఎప్పుడు వచ్చినావు అబ్బా నీ కోసం, ఎప్పుడు కాల్ చేసినావు, కొంచెం మాకు టైం నీకు ఇంత చేస్తున్నావు ఎందుకు? కొంచెం జల్దీ రావా, ఆకలి అవుతుంది. దావతీయవా రింకు? అయ్యా అంత పని చెయ్యక ఇక్కడికి వచ్చినాక నడుపు. మేమేం చెయ్యమంటున్నా, జస్ట్ నీకు కేకు ముక్క నోట్లో పెట్టి ఇంటికి పంపించుడే అంటున్నా. జల్దీ రా అంటున్నా. జల్దీ రా అంటున్నా. గైస్ విన్నారు కదా, రింకు రావడానికి ఇంకా 25 minutes పడుతుందంట. అప్పటి వరకు ఫన్ చేద్దాం.
సో గాయస్ రింకు కూడా వచ్చేసిండు. రింకుని ఇంకా మెల్లిగా లోపలికి తీసుకెళ్దాం. రింకు రియాక్షన్ ఏందో చూసేద్దాం. ఏం క్యారెక్టర్ బాబు నీది. అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? మినిమం ఉంటది. అయ్యా లేదన్నా సాంగ్ పాడుతున్నా. పైసలు వీళ్ళతో వేయలేకపోతున్నా. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అందరూ చెప్తారు, మా నాన్న చెప్పారు. హ్యాపీ బర్త్డే ఆర్సాలు తింటాడు, ఆ మాత్రం బుర్రు నగరలేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. సో గాయస్ రింకుకి అయితే గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను అనుకోండి. ఆ గిఫ్ట్ మీకు కూడా నచ్చుతుంది. ఆ సర్ప్రైజింగ్ అనేది ఆ గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నానంటే ఆ గిఫ్ట్ లో తనకి ఎన్నో మర్చిపోలేని మెమరీస్ ఉన్నాయి. తన హార్డ్ వర్క్ ఉంది. ఆ ఫ్రేమ్ చూసినప్పుడల్లా తనకి తన హార్డ్ వర్క్, దాని కోసం ఎంత పోరాడిండు, దానికోసం ఎంత చేసిండు అనేది మాకు మాత్రమే తెలుసు. అది చూసినప్పుడల్లా తనకు అదే గుర్తు రావాలని చెప్పి ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది.
భవానీ ప్యాడు ప్యాంటు జాతరల దిగితే జంక్షన్ అంత జాము దేవాని ప్యాడ్ ప్యాడ్ బల్లారం రింకు బల్లారం బుల్లారం రింకు భయ్యా రుస్తుం రూలర్ జంపాజ్ ఒక్క నిమిషం. సో ఇదైతే తెలుసు నా టైం అయినా. సో గైస్ ఇదైతే పేరు ఉంది కదా, ఒక ఇంట్రెస్ట్ ఉందా అనుకో, నేను నచ్చితే లవ్ చేయాలని ఉన్నా అనుకో, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. పక్కా మీకు కమెంట్ రిప్లై ఇస్తా, నాకు మెసేజ్ చేసిన రిప్లై ఇస్తా, మీకు లవ్ చేస్తా. నా సర్ప్రైజ్ ఎట్లుందో కూడా చెప్పండి, ఓకేనా? సూపర్ సూపర్. నేనైతే సింగిల్ సింగిలే. నేను ఇప్పుడు సింగిల్ గురించి మాట్లాడలే, నా సర్ప్రైజ్ ఎట్లుందా అని అడుగుతున్నా. సబ్స్క్రైబ్ అయితే సూపర్, ఇన్స్టాగ్రామ్ ఐడి చేసినందుకు సూపర్, ఎందుకంటే వీడియో యూట్యూబ్ లో వస్తుంది కాబట్టి. అక్క చెల్లె అట్లుంటది, ఫ్రెండ్ ఇస్తే ఒకలాగా, చెల్లెలు ఇస్తే ఒకలాగా, అంటే ఫ్రెండ్ దగ్గర. నేను కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతా కదా నీకు. ఆనందమదికే ఇదైతే ఇవన్నీ ట్రై చేసింది. సూపర్. ఈమెయితే పెద్ద ఆర్టిస్ట్ అనుకో. ఈమె పేజ్ ఏమని ఉంటుంది నీకు ఆర్టిస్ట్? లక్కీ ఆర్ట్స్. లక్కీ ఆర్ట్స్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అయితే చూడరి, ఇంకా ఈమెకి సపోర్ట్ చేయండి. సో ఇదైతే మస్తు నచ్చింది అనుకో. ఈమెనే డ్రా చేసి థ్యాంక్ యూ సో మచ్. అది ఎంత మంచిగా డెకరేట్ చేసింది అంటే అయితే మంచి పని అది మా క్లాస్ ఐటమ్. అన్ని తెచ్చింది మైకో. మినిమం ఉంటుంది గిఫ్ట్ ప్యాకేజ్. 100 రూపాయలు ఓన్లీ సున్నది. టీచర్ ఏంటిది? నువ్వు టీచరే ఆమెకి. ఈమె చూడు పుట్ట నాకు పెట్టు, cover సీదా చేస్తుంది. పెట్టు. నువ్వు రాను. అగో అగో అమ్మా జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నా ఆఫీస్ లో పెట్టుకొని ఇచ్చినావు కదా. వావ్. వావ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. तुझको फिर से जलवा दे చేసింది అనుకో. థ్యాంక్ యూ సో మచ్ బేటా. లైట్ ఆఫ్ చేయండి. కొంచెం ఛార్జింగ్ ఉంటుంది. కరెంట్ బిల్ కట్టడానికి పైసలు మళ్ళా ఇంకేంటి గాయస్, మొత్తం వీడియో చూసేసారు కదా. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకేమేమి వీడియోలు కావాలో, ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కొంచెం కామెంట్ రూపంలో చెప్తే మేము కూడా వీడియోస్ చేయడానికి రెడీగా ఉంటాం. మీ సపోర్ట్ మాకు కావాలి. బాయ్.